దావీదును లేకుండా చేయాలనుకున్నవారు, దావీదును చంపాలనుకున్నవారు, దావీదు నాశనం కోరుకున్నవారు దావీదు చుట్టూ ఉన్నారు. ఈయన లయపరచాలనుకుంటున్నారు, చంపాలనుకుంటున్నారు. సౌలు వెళ్ళాడు అనుకుంటే కొడుకులు లేచారు, కొడుకులతో అనుకుంటే శత్రువులు లేస్తున్నారు, ఫిలిస్తీన్లు లేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు దావీదు యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు, దావీదుని లయపరచాలనుకుంటున్నారు. ఇప్పుడు దావీదు వీటినన్నింటినీ గమనించుకుని ఒకటే ప్రార్థన ఏంటేనంటే, ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడు ప్రభువా. ఎలా? తన కనుపాపని ఎట్లా అయితే కాపాడుకుంటారో అలాగ నన్ను ఎప్పుడన్నా చేసావు ఈ ప్రార్థన? ప్రభువా నన్ను అలా కాపాడండి. దావీదు చేశాడు. అయ్యా నా చుట్టూ లయపరుచుకోరు వారు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, నా మీద క్రూర మనస్సుతో లేస్తూ ఉన్నారు. అయితే నన్ను ఒకడు కంటి పాపను కాపాడుకున్నట్లుగా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థిస్తూ, వారు లయపరుచుకోరు, వారు దుష్టులు అని దేవునికి తెలియజేస్తూ అంటాడు కదా, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక.